చూడండి, ఇది ఎత్తిపోతల జలపాతానికి వాటర్ ఫాల్స్ కి ఎంట్రన్స్. లోపలికి వెళ్తానికి ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి బయట టికెట్ కౌంటర్ ఉంటుంది. పిల్లలకి 20 రూపీస్ కౌంట్ చేస్తారు, పెద్దోళ్ళకి 30 రూపీస్ తీసుకుంటారు. ఇది మన వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఎంట్రన్స్. చూడండి, ఇది వాటర్ ఫాల్స్కి సంబంధించిన చరిత్ర. దీన్ని మీకు అర్థం అవుతుంది, ఇది వాటర్ ఫాల్స్ అనేది దేనికి ఏందనేది మీకు వివరంగా అర్థం అవుతుందని ఈ బోర్డుని తీశాను. దీనికి సంబంధించిన చరిత్ర అండి ఇది. ఒకసారి చుట్టూతా చూపిస్తున్నా చూడండి, అక్కడ లొకేషను. ఇది చూడటానికి వచ్చిన వాళ్ళు వాటర్ ఫాల్స్ని, అది కూడా చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో, జలపాతం. వీటిని చూడటానికి వచ్చిన వాళ్ళకి, టూరిస్టులకి కూర్చోవడానికి బెంచెస్, పార్కు, పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన ఆట వస్తువులు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఇది మాచర్ల నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మాచర్ల సాగర్కి వెళ్ళే దారి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్లు ఉంటుంది సాగర్కి దూరం. మాచర్ల సాగర్కి మధ్యలో ఉంటుందండి. సాగర్ చూస్తానికి వచ్చిన వాళ్ళు ఈ జలపాతాలను కంపల్సరీగా చూస్తారు. బాగుంటుంది ఇక్కడ లొకేషన్. ఇదంతా పార్క్ అండి. బాగా మీరు సమ్మర్ కానీ ఏదైనా వచ్చినా ఇట్లా కూర్చోవడానికి వాటికి. ఇది ఫోటో సెషను. మనకి జలపాతాల దగ్గర తీయడానికి ఏపీ టూరిజం వాళ్ళు పెట్టిన ఫోటో సెషన్ ఇది. బాగా మంచి చూడవలసిన ప్రాంతం అండి ఇది. ఎప్పుడైనా సరే సాగర్ చూస్తానికి వచ్చినప్పుడు ఈ ఒక 10 కిలోమీటర్ల దూరమైన సాగర్ నుంచి ఇక్కడికి మంచి లొకేషన్ అండి. మన ఫోటోలు దిగడానికి కానీ దేనికైనా సరే మంచి చూడవలసిన ప్రదేశం, మంచి లొకేషన్. చూడండి చుట్టూ ఎలా ఉన్నాయో కొండలు అవన్నీ. వాటర్ ఫాల్స్ అయితే అద్భుతంగా ఉందండి. మనం ఎక్కువ సినిమాల్లో అట్లని చూస్తుంటాం, కానీ ఇక్కడ న్యాచురల్గా ఎంతో అద్భుతంగా ఉంది. చూడండి, అటుపక్క చిన్న వాటర్ ఫాల్స్. అంటే ఇక్కడ దిగి స్నానం చేయడానికి అవకాశం లేదండి, మనం దూరంగా ఉండి చూడటానికి తప్ప. ఇక్కడ స్నానాలు అవి చేసే ప్రదేశం కాదు ఇది. చూడండి ఎలా వస్తున్నాయో నీళ్ళు. వండర్ఫుల్గా ఉందండి లొకేషన్, మార్వలస్గా ఉంది, అద్భుతంగా. నేనైతే ఇలాంటిది ఈ చూస్తే ఎలా ఉందంటే, నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆర్తిగారు వాళ్ళ కళలో వెంకటేష్ తిరిగి కనిపిస్తూ ఉంటాడు చూడండి, అప్పుడు వాటర్ ఫాల్స్ చూపిస్తూ ఉంటాయి మనకి. ఆ లొకేషన్ గుర్తుకొచ్చింది నాకైతే. బహుశా ఇక్కడే తీశారేమో అని అనుకున్నాను నేను, కానీ ఇక్కడ కాదు, అది ఏదో ఫారిన్లో తీశారు. చూడండి నా బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయో వాటర్ ఫాల్స్. చాలా కష్టపడుతున్నామండి, ఒక లైక్ ఇవ్వచ్చు కదా. ఎంతసేపు చూసినా తనివి తీరని లొకేషన్ అండి ఇది, వాటర్ ఫాల్స్. ఎంతసేపు అయినా వెళ్ళి మనం చాలాసేపు, ఎంతసేపు ఉన్నా మనకి ఇంకా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుందండి అక్కడ. అంత బాగుంది ఆ లొకేషను. ఆ నాయిస్ కాకుండా ఆ సౌండ్స్ కానీ, అక్కడ ఆ పచ్చగా ఉన్న వాతావరణం కానీ, ఆ క్లైమేట్ అంతా చాలా మనోహరంగా ఉంటుందండి. మనకి అడవిలో మనం సినిమాల్లో చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది మనకి. అంత అద్భుతంగా ఉందండి అది. చూడండి దూరంగా కొండలు ఎలా ఉన్నాయో, ఎత్తైన పర్వతాలు, వాటి మధ్య సెలయేరులాగా ఎలా పారుతూ ఉందో ఆ వాటర్ ఫాల్స్ నుంచి.
చాలా పచ్చటి వాతావరణం అండి. చల్లగా పచ్చటి వాతావరణం. అరకులో ఎలా ఉంటుందో అలా అనిపించింది. కింద చూడండి ఎవరో మనుషులు ఆ రాళ్లలో నడిచి వెళ్తా ఉన్నారు కింద జలపాతాల కింద దూరంగా. ఆ కింద మొత్తం ముసళ్ళు సంచరిస్తుంటాయి అంటండి. అక్కడ ప్రతి చోట బోర్డులు పెట్టారు, దయచేసి నీళ్ళలోకి దిగవద్దు, ఇక్కడ ముసళ్ళు సంచరించే ప్లేసు, దయచేసి నీళ్ళలోకి దిగవద్దు అనే బోర్డులు పెట్టారండి అక్కడ. ఎందుకంటే నీళ్ళు స్టాక్ ఉంటాయి కాబట్టి అక్కడ ముసళ్ళు ఉంటాయి అంటండి కంపల్సరిగా. ఫారెస్ట్ కదా, ముసళ్ళు ఉంటాయి అంటండి అక్కడ. ఎప్పుడైనా చూస్తానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ దయచేసి నీళ్ళలో కంటే దిగవద్దండి. అక్కడ పోలీసు వారు హెచ్చరిక రాశారు. ఇప్పుడు కిందకి వెళ్దామండి ఒకసారి. జలపాతాలు చూసిన తర్వాత దానికి మనం బయటకు వచ్చినప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది కిందకి దిగడానికి. అక్కడ కింద వచ్చేసేటప్పటికి దత్తాత్రేయుని ఆలయం, విష్ణుమూర్తి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయండి. ఇప్పుడు మనం విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తున్నాము. తలుపు గేట్లు వేసి ఉన్నాయి. లోపల విష్ణుమూర్తి పవలించి ఉన్నది. కింద ఇది లొకేషన్ ఇలా ఉంటుందండి. జలపాతాల నుంచి మనం రైట్ సైడ్కి కొండ దిగి కిందకు వచ్చినప్పుడు మెట్ల మీదుగా కింద ఈ విధంగా ఉంటుందండి. కింద లొకేషన్ ఇలా ఉంటుంది. టెంపుల్స్తో కొండరాళ్ళ మధ్య ఈ విధంగా ఉంటుంది. మినిమం 100 స్టెప్స్ దిగి రావాలండి కిందకి. దిగితే ఈ లొకేషన్ అంతా ఇలా ఉంటుంది. కోతులు బీభత్సంగా ఉంటాయండి అక్కడ. ఇది వచ్చేటప్పటికి ఆ జలపాతాల నుంచి వచ్చే వాటర్ ఫ్లో అండి అక్కడ. దాంట్లో కొంతమంది స్నానాలు చేస్తారు, కానీ జాగ్రత్తగా ఉండాలండి, ముసళ్ళు ఉంటాయంట అక్కడ. ఇది ఆంజనేయ స్వామి ఆలయం అండి. కింద రెండు ఎలా కట్టారో రాతితో, అద్భుతంగా ఉందండి ఆలయం. వెనకటి వాళ్ళు కట్టిన, రాజులు కట్టిన ఆలయం లాగుంది. ఇది వచ్చేసేపటికి కింద నుంచి మనం తీసిన వ్యూ పాయింట్ అండి. చూడండి లొకేషన్ ఎలా తీసానో. చుట్టూతా మనకి కొండరాళ్ళు, ఒక ఫారెస్ట్ వ్యూ మనకి బాగా అవుపిస్తుందండి. చాలా చాలా అద్భుతంగా ఉందండి, వండర్ఫుల్గా ఉంది. ఫస్ట్ టైం మా వీడియోలో నేను పెట్టడం కూడా ఇదే ఫస్ట్. ఇలా ఫారెస్ట్ లాగా ఇలా తీసి. కొత్తగా మన వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఎప్పుడైనా సరే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగా చేరుతుంది. ఇలాంటి వీడియోలు ఇంకెన్నెన్నో పెడుతుంటానండి. ఇది మన కొండ మీద పైకి వెళ్ళటానికి స్టెప్స్. మళ్ళీ ఇలాంటి అడ్వెంచర్స్ వీడియోస్ ఎన్నో మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఈ పైకి ఎక్కడానికి మనకి మెట్లు అండి, ఇన్ని మెట్లు దిగి రావాలి. చూడండి పక్కన ఎలా ఉందో ఫారెస్ట్, చాలా సుందరంగా ఉందండి. మీరు ఎప్పుడైనా సాగర్ చూస్తానికి వచ్చినప్పుడు ఒకసారి ముందుగా ఈ ప్రాజెక్ట్ను చూసుకోవచ్చండి. చాలా బాగుందండి. పచ్చటి చెట్లతో అడవి వాతావరణం చూసినట్లే ఉంటుంది.